2 నెలల క్రితమే రాజీనామా చెయ్యాలని అనుకున్న చంద్రశేఖర్ రెడ్డి రాజకీయ ఎదుగుదల కోసం ఆ నిందను మంత్రి నారాయణ మీద ఎందుకు వేశారని తెలుగు యువత నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు కాకర్ల తిరుమల నాయుడు ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు యువత నాయకులతో కలిసి కాకర్ల మీడియాతో మాట్లాడారు. రెడ్ క్రాస్ చైర్మన్ గా వైఎస్ఆర్సీపీ సిటీ ఇన్ఛార్జిగా 2 పదవులకు న్యాయం చేయలేని పర్వతరెడ్డి 3వ పదవి ఎమ్మెల్సీకి ఎప్పుడు రాజీనామా చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. నారాయణ మీద అనవసరంగా నిందలు వేస్తున్నారని, చంద్రశేఖర్ రెడ్డి లాంటి వారిని మంత్రి నారాయణ పట్టించుకోరని తిరుమల నాయుడు చెప్పారు. అనంతరం యూత్ క్లస్టర్ నాయకులు లేఖిన్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత నాయకులు ప్రవీణ్, సాయి, రఫీ, హేమంత్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున రెడ్ క్రాస్ చైర్మన్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేను రెడ్ క్రాస్ చైర్మన్గా రిజైన్ చేస్తున్నాను, నారాయణ గారు నా పదవిని తొలగించాలని చూస్తున్నారు, అందుకనే రిజైన్ చేస్తున్నానని చెప్పేసి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ చూస్తే బాగా ఆయన ఏం చెప్పున్నారు, నేను 2 నెలల క్రితమే నా చైర్మన్ పదవికి రాజీనామా చేయాలని అనుకోనున్నాను. ఎందుకంటే నేను ప్రస్తుతం వైకాపా నగర నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండడం ఒకటి, పూర్తి స్థాయి నా యొక్క సమయాన్ని వైకాపా కార్యకర్తలకు కేటాయించాలి కాబట్టి రెడ్ క్రాస్ చైర్మన్గా నేను ఆ యొక్క పదవికి న్యాయం చేయలేను కాబట్టి రిజైన్ చేయాలని 2 నెలల క్రితమే అనుకున్నానని చెప్పడం జరిగింది. మరి 2 నెలల క్రితం నువ్వు అనుకున్నప్పుడు అత్యవసరంగా ఇప్పటికిప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నీ యొక్క రాజకీయ అవసరాల కోసం, నీ యొక్క రాజకీయ ఎదుగుదల కోసం ఆ నిందని నారాయణ గారి మీద ఎందుకు వేసావయ్యా చంద్రశేఖర్ రెడ్డి గారు అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. రెడ్ క్రాస్ చైర్మన్గా వైకాపా ఇన్ఛార్జ్గా 2 పదవులకు న్యాయం చేయలేనని చెప్పి చంద్రశేఖర్ రెడ్డి గారు చెప్పినప్పుడు ఆయనకు గుర్తు ఉందో లేదో, ఆయనకి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కూడా ఆయన ఉన్నారు. మరి 3వ పదవి కూడా నీకు భారం అవుతున్నప్పుడు 2 పదవులే చేయలేనటువంటి నాయకుడు మరి ఆ ఎమ్మెల్సీ పదవి కూడా ఎప్పుడు రాజీనామా చేస్తున్నామని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు నువ్వే స్పష్టంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో నా హెల్త్ ఇష్యూ వల్ల నేను రిజైన్ చేయాలని 2 నెలల క్రితమే అనుకున్నానని చెప్పి ఇప్పుడు ఆ దుమ్మెత్తి వేరే వాళ్ళ మీద పోసేసి నువ్వు రాజకీయంగా నీ యొక్క ఎదుగుదల కోసం ఈ విధంగా రెడ్ క్రాస్ని వాడుకోవడం మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తూ ఈరోజు నారాయణ గారు సేవా దృక్పథంలో ముందుకు పోతూ ఉన్నారు. మేము ఈ సందర్భంగా చంద్రశేఖర్ రెడ్డి గారిని ఒకటి అడుగుతున్నాం. 2019 నుంచి 24 వరకు నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నువ్వు ఒక ఇన్స్టిట్యూషన్స్ నడుపుతున్నావు, ఇంటర్మీడియట్ ఉంది, డిగ్రీ ఉంది, పీజీ ఉంది. నువ్వు ఎంతమంది విద్యార్థులకి నువ్వు ఉచితంగా పాఠం చెప్పించావు, లేదా ఒక ప్రభుత్వ కళాశాలను, ఒక ప్రభుత్వ స్కూలునో నువ్వు అడాప్ట్ చేసుకున్నావా? నారాయణ గారు 14 నుంచి 19 వరకు మంత్రిగా ఉన్నప్పుడు మున్సిపల్ కళాశాలని ఏర్పాటు చేసి హై స్టాండర్డ్స్ తోటి ఐఐటిని ఆ విద్యార్థులకు చెప్పించి అక్కడ పెట్టినటువంటి స్టాఫ్ యొక్క జీతభత్యాలు కూడా నారాయణ గారు భరించడం జరిగింది. మరి అదేవిధంగా ఇప్పుడు మంత్రి అయిన తర్వాత విఆర్ హై స్కూల్ని ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి సిబిఎస్ఈ చెప్పే విధంగా ఎవరైతే నెల్లూరు నగరంలో పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో, బీడీ కార్మికులు ఉన్నారో, చిన్న చిన్న పనులు చేసుకొని ఉండే వాళ్ళ యొక్క పిల్లలే వారినే తీసుకొని వచ్చి హై స్టాండర్డ్స్లో ఈరోజు స్కూల్ని పెట్టి దాన్ని డెవలప్ చేయబోతూ ఉన్నారు. ఇప్పటిగా 2-3 సార్లు విజిట్ చేయడం జరిగింది. రేపు అకాడమిక్ ఇయర్కి స్టార్ట్ కాబోతూ ఉంది. ఫ్రీ ట్రాన్స్పోర్ట్తో పాటు వారికి స్నాక్స్, లంచ్ కూడా అక్కడే ప్రొవైడ్ చేయబోతూ ఉన్నారు. మరి చంద్రశేఖర్ రెడ్డి గారు నేను రెడ్ క్రాస్లో ఆహా ఓహో రెడ్ క్రాస్కి వచ్చినటువంటి డొనేషన్ డబ్బులతోటి నా రాజకీయ ఎదుగుదల కోసం నేను బ్రహ్మాండంగా సర్వీసు బోటాలో ఉన్నానని చెప్పే చంద్రశేఖర్ రెడ్డి ఏ రోజైనా ₹1 డబ్బులు నీ జోబీలో నుంచి రెడ్ క్రాస్కి పెట్టావా? ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఉపాధ్యాయుల సమస్యల గురించి మాట్లాడావా? నువ్వు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా గెలిచిందే ఒక అడ్డగోలుగా. మీరు ఎమ్మెల్సీగా నామినేషన్ వేసినప్పుడు ఉన్నటువంటి డిఈఓని అత్యవసరంగా ఎందుకు మార్చాల్సి వచ్చింది? ఒక చికెన్ షాపులో చికెన్ కొట్టుకునేటటువంటి వ్యక్తిని ఉపాధ్యాయ ఓటుని మీరు ఎందుకు నమోదు చేశారు? ఈ విషయం మీద అప్పుడు వామపక్ష పార్టీలు కలెక్టరేట్ ముందు ధర్నా చేసిన మాట వాస్తవం కాదా? ఇటువంటి మటన్ షాపులో మటన్ కొట్టుకునే వాళ్ళని, చేపలు అమ్ముకునే వాళ్ళని, రోడ్ సైడ్ రిక్షా దొక్కునే వాళ్ళని, ఇటువంటి వారిని తీసుకొచ్చి డిఈఓ నువ్వు చెప్పిన పని చేయట్లేదని చెప్పి డిఈఓను అడ్డగోలుగా ట్రాన్స్ఫర్ చేసి నీకు చెంచాగిరి చేసేటటువంటి అధికారం తెచ్చుకొని తప్పుడు ఓట్లు నమోదు చేసుకుని ఈరోజు నువ్వు ఎమ్మెల్సీగా గెలిచావు. ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని, ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని భయభ్రాంతులకు గురిచేసి ప్రలోభాలు పెట్టి సంతలో పశువుల్లాగా నువ్వు ఈరోజు ఉపాధ్యాయులను కొని వారి ఓట్లతో నువ్వు ఎమ్మెల్సీ అయినావు. మరి నువ్వు కూడా ఈరోజు నారాయణ గారి గురించి మాట్లాడే పరిస్థితికి వచ్చావు. మరొక పక్క ఆయన విద్యా సంస్థలో కూడా ఎవరిని ఎదగనీరు, అన్ని సంస్థల్ని ఆయన తొక్కుకుంటూ పోతారన్నావు.
మరి ఈరోజు నెల్లూరు నగరంలో డిగ్రీ కళాశాలల్లో వేళ్ల మీద చెప్పొచ్చు, ఒకటి నీది, ఒకటి జగన్సు, చంద్రారెడ్డి, వెంకటేశ్వర. మరి ఈరోజు చంద్రారెడ్డి కాలేజీ నువ్వు ఎందుకు కొన్నావు? నీ కళాశాలకి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రారెడ్డి కళాశాల నువ్వు ఎందుకు కొనుక్కున్నావు? ఏం ప్రలోభాలు పెట్టావు చంద్రారెడ్డి గారికి? బుచ్చిరెడ్డి పాలెంలో ఉన్నటువంటి గుత్తికొండ శ్రీరాములు కాలేజీ నువ్వు ఎందుకు కొన్నావు? గోమతి అరుణ మేడం క్యాంపస్ అమ్ముతుంటే నువ్వు ఎందుకు కొన్నావు? ఎవరిని దొక్కుంటూ పైకి వచ్చావు? అడ్డగోలుగా మాట్లాడడం నీకన్నా బాగా తెలుసు. ఎందుకంటే 14 సంవత్సరాలు విద్యార్థి సంఘాల్లో, విద్యా సంస్థల్లో ఉండేటటువంటి లొసుకులు అన్నీ కూడా క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తిని. నువ్వు విద్యా సంస్థల గురించి మాట్లాడొద్దు. నిజంగా నారాయణ గారిని నిన్ను అటాక్ చేయాలనుకుంటే, నిజంగా నారాయణ గారిని నిన్ను ఇబ్బంది పెట్టాలనుకుంటే నీ సమస్యల మీద ఎన్ని ఉన్నాయో నాకు తెలుసు. వాటి జోలికి నేను పోదలుచుకోవాలా. కాబట్టి ఈరోజు ఒకటే చెప్తున్నా, నీ యొక్క రాజకీయ అవసరం కోసం, నీ యొక్క ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నువ్వు రిజైన్ చేసి ఆ బురదెత్తి నారాయణ మీద గారికి వేస్తే మేము కడుక్కుంటాం అనుకుంటున్నావా? ఈరోజు నిన్ను వైకాపా ఇన్ఛార్జ్గా ఎవరు గుర్తించట్లేదని చెప్పేసి, ఎవరు నీ గురించి ప్రస్తావించడం లేదని చెప్పేసి నారాయణ గారి మీద నిందలేస్తావా? నారాయణ గారు నీలాంటి వారి గురించి పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. నెల్లూరు నగర నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా, నెల్లూరు జిల్లా అభివృద్ధి లక్ష్యంగా, రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా, అమరావతి పునర్నిర్మాణానికి అహర్నిశలు పనిచేస్తున్నటువంటి వ్యక్తి నారాయణ గారు. నువ్వు ఏ పదవికి న్యాయం చేశావు? ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా నిన్ను గెలిపిస్తే 3 జిల్లాల్లో ఎన్నిసార్లు నువ్వు ఉపాధ్యాయ సమస్యల మీద మాట్లాడావు? ఎంతమంది ఉపాధ్యాయుల దగ్గర నువ్వు కలుస్తున్నావు? అవన్నీ వదిలేసి రాజకీయంగా వైకాపా ఇన్ఛార్జ్ అని ఒక పదవి వేసుకొని నువ్వు రెడ్ క్రాస్లో ఒక పావులాగా వాడుకొని దాతలు ఇచ్చిన డబ్బులతోటి కాలర్ ఎగరేస్తూ నేను పెద్ద సర్వీస్ అని చెప్పుకునే పరిస్థితి నీది. ఈరోజు రెడ్ క్రాస్లోనే తీసుకోండి. ఎక్కడి నుంచి వచ్చిన జిఎం పోస్ట్? రెడ్ క్రాస్కి జనరల్ మేనేజర్ అనే పోస్ట్ లేదు. గతంలో నువ్వు రాగానే జనరల్ మేనేజర్ పోస్ట్ను క్రియేట్ చేశావు. నీకు అనుకూలంగా ఉన్న వ్యక్తిని రిటైర్డ్ ఆర్డీఓ భక్తవచ్చల్ రెడ్డి గారిని తీసుకొచ్చి 80,000 రూపాయల ప్రజా ధనాన్ని ఆయనకు నువ్వు జీతంగా ఇస్తూ ఎందుకు పెట్టుకున్నావు? రెడ్ క్రాస్లో నీ విద్యా సంస్థలో పనిచేస్తున్న వారందరికీ కూడా రెడ్ క్రాస్లో ఎంప్లాయ్మెంట్ ఎందుకు ఇచ్చావు? కాబట్టి ఈ సందర్భంగా మేము కలెక్టర్ని అడుగుతున్నాం, ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. రెడ్ క్రాస్లో చంద్రశేఖర్ రెడ్డి గారి టర్మ్లో జరిగినటువంటి అవినీతి పైన, ఆర్థిక లావాదేవీల పైన, అడ్డగోలు ఉద్యోగ నియామకాల పైన విచారణ జరపండి. పూర్తి పరిపాలనలో ఆయన జరిగినటువంటి అన్ని అంశాలపైన కూలంకషంగా సిబిఐ ఎంక్వైరీ వేయాలి. తప్పులు తెలిసిన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, నారాయణ గారి మీద అడ్డగోలు మాట్లాడితే మాత్రం చూస్తూ సహించబోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. చంద్రశేఖర్ రెడ్డి గారు, మన సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ చాలా విషయాలు మాట్లాడారు. అందులో ముఖ్యంగా నారాయణ గారి గురించి మాట్లాడారు. నారాయణ గారి గురించి ఆయనకు మాట్లాడే అర్హత కూడా లేదండి. ఆయన నారాయణ గారు మన సిటీ డెవలప్మెంట్ కోసం, మన రాష్ట్ర డెవలప్మెంట్ కోసం ఎంత పనిచేస్తున్నారో అందరికీ తెలుసు. నెల్లూరు ప్రజలకందరికీ చాలా బాగా తెలుసు. ఆయన గురించి ఏదో రెడ్ క్రాస్ ఆయన్ని చూసి, ఆయన ఎదుగుదల చూసి నారాయణ గారు ఏదో ఓర్చుకోలేకున్నారు, చాలా మాట్లాడారు. ఆయన గురించి పట్టించుకునే అంత ఓపిక కూడా నారాయణ గారికి లేదు. ఆ నారాయణ గారితో పాటు ఒక రోజు తిరిగితే తెలుస్తుంది ఆయన ఎంత కష్టపడుతున్నారో మన రాష్ట్ర కోసం, మన నెల్లూరు జిల్లా కోసం. ఇవన్నీ తెలుసుకొని చంద్రశేఖర్ రెడ్డి గారు మాట దగ్గర పెట్టుకొని మాట్లాడాలని కోరుకుంటున్నాం. ఇట్లాంటి అవాకులు చవాకులు నారాయణ గారు చేస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోమని చెప్పి హెచ్చరిస్తున్నాం. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో సంతోషాల సంక్రాంతి వేడుకలు. మార్కెట్ లో ఎక్కడా దొరకని వెరైటీలు, ఎవ్వరూ ఇవ్వలేని అద్భుతమైన ఆఫర్లు. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి స్పాట్ లో పొందండి. 2 పసిడి పట్టు చీరలు 2795 రూపాయలు, వస్త్రకళ పట్టు చీరలు 2995 రూపాయలు, క్యాజువల్ కుర్తీస్ ఇంకా జీన్స్ అండ్ ఉమెన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ 50% డిస్కౌంట్, లెహంగాస్ పై అప్ టు 50% డిస్కౌంట్, ప్రముఖ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ టు 40% ఆఫ్, షూటింగ్ అండ్ షర్టింగ్ పై అప్ టు 50% ఆఫ్, 4 బాయ్స్ షార్ట్స్ 650 రూపాయలు, 3 గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ 645 రూపాయలు. అంతేకాదు ఎంపిక చేసిన వస్త్రాలపై పొందండి బై 1 గెట్ 1 ఫ్రీ అప్ టు 50% ఆఫ్. ఇంకా కాంబో సేవర్స్ వంటి నమ్మశక్యం కాని సూపర్ ఆఫర్స్. నంబర్ 1 షాపింగ్, నంబర్ 1 సేవింగ్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్, మద్రాస్ బస్ స్టాండ్ సెంటర్, జీటీ రోడ్, నెల్లూరు.